హలో అండి. ఈరోజు మనం సింపుల్ అండ్ టేస్టీగా ఎగ్ బుజిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ దీనికి స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలి. బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత 2 పెద్ద సైజు ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగాక ఒక 2-3 పచ్చిమిర్చిని సన్నగా తరిగి తీసుకోవాలి. కరివేపాకు ఒక రెమ్మ వేసుకోవాలి. ఆనియన్స్ వేగాక ఒక స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇవి వేగిపోయాక ఎగ్ పగలగొట్టి వేసుకోండి. నేను ఇక్కడ 2 ఎగ్స్ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎగ్స్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఒక 5 to 6 మినిట్స్కి ఎగ్ అనేది బాగా ఫ్రై అవుతుందండి. ఎగ్ మంచిగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకోవటమేనండి.